మన పరమ తండ్రి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనము తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని యొక్క వాగ్దానమును మనము స్పష్టంగా చదువుకున్నాం. అది జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ లేఖనాన్ని చూద్దాం. నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో అలంకరించుచున్నాను. అవును, దేవాతి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. నీ దోషములన్నిటిని కూడా ఈ లోకంలో పరిహరించి మరి ప్రశస్తమైన వస్త్రము చేత నిన్ను అలంకరించుచున్నాను అని స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటను మన హృదయములలో ఈ దినం నుండి స్థిరపరచుకుందాం. మన దోషములన్నిటిని కూడా ప్రభువైన యేసు క్రీస్తులో ఒప్పుకుందాం. ఒప్పుకున్నటువంటి మనము దేవుని యొక్క మెప్పుకోలును పొందుకొని ప్రశస్తమైన వస్త్రము ఆయన ద్వారా మనం ధరింప చేసుకుందాము అనుకుంటే మనమందరము కూడా తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో స్థిరముగా ప్రార్థిస్తాం. మహోన్నతమైన మా తండ్రి, మీ పాదములకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. నా తండ్రి, నీవు నిత్యుడగు తండ్రివి కనుకనే నా తండ్రి ఈ యొక్క లోకమును ఇప్పటి వరకు నీ యొక్క కనుదృష్టిలో ఉంచుకొని నీ చెవులు విశ్వాసుల యొక్క మొరను ఆలకించి ప్రతి ఒక్కరిని కూడా సజీవుల లెక్కలో ఉంచిన మా తండ్రి వందనాలు, కృతజ్ఞతలు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానము చేత మమ్మల్ని అందరినీ నడిపించమని బ్రతిమలాడుకుంటూ ఆయన వీక్షించుతున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని మీ పాదధూళినైనటువంటి నేను యేసు క్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.